మన దగ్గర హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అని చాలా పాపులర్ విద్యా సంస్థ, అనేక సంవత్సరాల నుంచి ఉన్నటువంటి సంస్థ. ఆనాడు నిజాం ఉన్నప్పుడు అది ఆయన జాగీర్ ఉంటే దాన్ని తీసి స్కూల్ పెట్టుకోమని ఇచ్చినటువంటి సంస్థ. అంటే ఎసెన్షియలీ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ది అది గవర్నమెంట్ ల్యాండ్, ప్రభుత్వం యొక్క భూమి. అంటే ప్రభుత్వ భూమి, ప్రభుత్వ హయాంలో నడిచేటటువంటి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ని ఈసారి 120% ఫీజు హైక్ చేసింది. 120%. పోయిన సంవత్సరం 93,000 కట్టినటువంటి పేరెంట్స్ ఈసారి 2,08,000 రూపాయలు కట్టాలి. కానీ ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా ఉన్నది. ఒక పక్క ప్రభుత్వం ఆధ్వర్యంలో నడవాల్సిన స్కూల్లో ఇట్లా ఫీజు పెంచుతారు. రేవంత్ రెడ్డి గారు మొన్న పోయి ఒక ప్రైవేట్ స్కూల్ ఓపెన్ చేస్తాడు. అంటే ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు జనంకి, ప్రజలకు ఏం చెప్తున్నారు? మా ప్రభుత్వానికి స్కూల్ నడపడం చేత కాదు, ప్రైవేట్లో మీరు స్కూల్ పెట్టుకోండి, దోసుకోండి అని చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. నేను ముఖ్యమంత్రి గారిని సూటిగా డిమాండ్ చేస్తూ ఉన్నాను. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ అనేటటువంటిది ప్రభుత్వం ఇచ్చినటువంటి భూమిలో నడిచేటటువంటి సంస్థ. అందులో ఉన్నటువంటి భూమిలో ఒక 30 ఎకరాలని కొట్టేయడానికి ఆ కమిటీ ప్లాన్ వేస్తున్నటువంటి విషయం మీకు తెలుసు, మాకు తెలుసు, అందరికీ తెలుసు. వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యమంత్రి గారి బంధువులు ఉన్నారు. మరి మీరు చర్యలు తీసుకుంటారా తీసుకోరా అని సూటిగా నేను డిమాండ్ చేస్తున్నాను. ఇంకా దారుణం ఏంటంటే ఆ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ఒకటే అధికారి ఉన్నది. ఆమె 14 సంవత్సరాల నుంచి ఒకటే పోస్ట్లో ఉన్నది. ఉండి ఈ కొత్తగా ఎవరు బోర్డు మెంబర్ వచ్చినా వాళ్ళకి నేర్పిస్తారు అన్నట్టు, ఎట్లా అవినీతి చేయాలి, ఎట్లా సీట్లు అమ్ముకోవాలి, ఎట్లా బయట దేశాలు ఉన్నటువంటి సత్య నాదెల్లా లాంటి వాళ్ళు ఇక్కడ చదువుకొని పోయారు. సత్య నాదెల్లా ఇస్ అల్యూమినీ ఆఫ్ హైదరాబాద్ పబ్లిక్ స్కూల్. సో ఇప్పుడు ఏంది, ఆయన వచ్చి ఇక్కడ డొనేషన్ ఇచ్చిపోయింది మొన్న. ఆ డొనేషన్ లెక్కలు ఏమైపోయినాయంటే తెలియదు, ఎవరు చెప్పరు. అనేక మంది హెచ్పిఎస్ అల్యూమినీ డొనేషన్స్ ఇస్తే నో అకౌంటబిలిటీ, జీరో అకౌంటబిలిటీ. గొప్ప గొప్ప వాళ్ళందరూ, ముఖ్యమంత్రి గారు చుట్టాలందరూ ఆ కమిటీ నిండి ఉన్నారు. విద్యాశాఖ మంత్రి మన కర్మగాలి ముఖ్యమంత్రి గారే ఉన్నారు. కాబట్టి నేను వారిని డిమాండ్ చేస్తున్నా, యూ షుడ్ ప్లీజ్ ఇమీడియట్లీ రివ్యూ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ హెచ్పిఎస్ మీద రివ్యూ చేయాలి. హైదరాబాద్ పబ్లికేషన్ మీద ఖచ్చితంగా పబ్లిక్ స్కూల్ మీద ఒక స్టాండ్ తీసుకోవాలని నేను డిమాండ్ చేస్తున్నాను. అంటే ఎందుకు అంత స్ట్రెస్ చేసి నేను హెచ్పిఎస్ మీద చెప్తున్నా అంటే అది ప్రభుత్వ స్కూల్, ప్రభుత్వ భూమితో నడిచేటటువంటి స్కూల్, ప్రభుత్వానికి అకౌంటబుల్గా అక్కడనే 120% పెరిగితే ముఖ్యమంత్రి గారు పట్టించుకోకపోతే ఇక ఏ నారాయణ స్కూలోడో, ఏ చైతన్య స్కూలోడో, ఇంకో స్కూలోడో పెంచిన ఫీజు మీద మీరు ఏం పట్టించుకుంటారు? మీరు వాళ్ళని ఎట్లా ప్రశ్న వేస్తారనే విషయాన్ని ముఖ్యమంత్రి గారు నేను అడుగుతున్నాను.